ఓం నమ శివాయ. వజ్రాంగుడు తనకు కొడుకు కలిగేలా బ్రహ్మ వల్ల వరం పొంది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి అతని భార్య అయిన వారంగి గర్భవతి అయ్యి 10వ నెలలో ఒకరోజు తెల్లవారుజామున ఒక కొడుకును కంది. 3 లోకాలను గెలవగల ఆ కొడుకు పుట్టగానే భూమి కంపించింది. అన్ని వైపులా నిప్పులు లేచాయి, సముద్రాలు పొంగాయి, సుడిగాలి వీచి చెట్లు విరిగి పడ్డాయి. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో చూసి జనం భయపడ్డారు. వజ్రంగుడు వారంగి తమ కొడుకుకు తారకుడు అని పేరు పెట్టుకుని చాలా ప్రేమగా పెంచడం మొదలుపెట్టారు. తారకుడు రోజురోజుకు బలం పెంచుకొని పర్వతంలాగా తయారై చూసేవారికి భయంకరంగా కనిపించాడు. వారంగి ఒకరోజు తారకుడితో, నాయనా, నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చేసి 3 లోకాలను గెలిచేలా వరాలు పొందు అని చెప్పింది. తారకుడు సరేనని ఒక మనుషులు లేని చోటికి వెళ్ళి అక్కడ చాలా కఠినమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు వల్ల అతనిలో పుట్టిన వేడికి 3 లోకాలు కాలిపోతున్నట్లు కనిపించింది. అప్పుడు దేవతలు మునులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, మహానుభావా, నువ్వు వెళ్ళి ఆ తారకుడి చేత తపస్సు ఆపించి లోకాలను కాపాడు అని వేడుకున్నారు. బ్రహ్మ సరస్వతితో కలిసి హంసవాహనం మీద తారకుడి దగ్గరకు వచ్చి, తారక, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరాలు కావాలో కోరుకో అన్నాడు. తారకుడు చాలా సంతోషంతో బ్రహ్మకు నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవుడా, నువ్వు వరాలు ఇస్తాననగానే నా తపస్సు ఫలించింది. నాకు 3 లోకాలను గెలిచే శక్తిని ఇవ్వు. శివుడి వీర్యం వల్ల పుట్టినవాడి వల్ల తప్ప నాకు మరెవరి వల్లనూ చావు లేకుండా వరం ఇవ్వు. నాకు కావాల్సినవి ఈ 2 వరాలే అన్నాడు. బ్రహ్మ తారకుడికి అతను కోరిన వరాలు ఇచ్చి తన లోకానికి వెళ్ళిపోయాడు. తారకుడు తన రాజధాని అయిన శోణితాపురంకి తిరిగి వచ్చి తాను బ్రహ్మ వల్ల పొందిన వరాల గురించి తన తల్లికి, తన గురువు అయిన శుక్రాచార్యుడికి చెప్పి 3 లోకాలను గెలవడానికి మంచి సమయం నిర్ణయించమని చెప్పాడు. లోకాల మీద దాడికి బయలుదేరడానికి శుక్రాచార్యులు మంచి ముహూర్తం పెట్టాడు. తారకుడు ఆ సమయానికి సైన్యంతో స్వర్గం మీద యుద్ధానికి వెళ్ళి దేవతలను గెలిచి ఇంద్రుడి చేత బహుమతులు తీసుకొని అతని సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత తారకుడు వరుణుడి మీద యుద్ధానికి వెళ్ళి గెలిచి వరుణుడి రథం గుర్రాలను బహుమతిగా తీసుకుని తర్వాత యముడి మీదకు వెళ్ళాడు. నెమ్మదిగా ఒక్కొక్క దిక్కు అతనికి ఓడిపోయింది. దిక్పాలకుల నుంచి లెక్కలేనన్ని బహుమతులు పొంది తారకుడు తన రాజధానికి తిరిగి వచ్చి సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు నారదుడు తారకుణ్ణి చూడటానికి వచ్చాడు. తారకుడు ఎదురు వెళ్ళి పూజించి నారదుణ్ణి తీసుకువచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా, నీ దయ వల్ల దిక్కులన్నీ గెలిచాను అన్నాడు. ఆ మాట విని నారదుడు, తారక, బ్రహ్మ వల్ల వరాలు పొందిన నువ్వు 10 దిక్కులు గెలవడంలో గొప్ప విశేషం ఏం లేదు. నిన్ను చంపగలవాడు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే నువ్వు శివుడి వీర్యం వల్ల పుట్టిన వాడి చేత తప్ప చావు లేకుండా కూడా వరం పొందావు. శివుడేమో కోరికలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటున్నాడు. అందుచేత నువ్వు నిజంగా 3 లోకాలను గెలిచిన వాడివని పేరు తెచ్చుకోవాలంటే వెళ్ళి వైకుంఠాన్ని గెలిచిరా అన్నాడు. తారకుడు నారదుడి సలహాను పాటించి తన సైన్యాలతో వైకుంఠానికి బయలుదేరి వెళ్లి యుద్ధబేరు మోగించాడు. విష్ణువు తారకుడికి ఉన్న వరాలు గుర్తు చేసుకొని అతన్ని చంపడం సాధ్యం కాదని గ్రహించి తారకుడి దగ్గరకు వచ్చి మంచి మాటలతో అతన్ని పంపించేశాడు. అక్కడ కైలాసంలో పార్వతి సేవలకు శివుడు ఒప్పుకున్నందుకు హిమవంతుడు సంతోషించి పార్వతిని ఆమె స్నేహితురాలను తీసుకువచ్చి శివుడికి నమస్కారం చేయించి శివుడితో, ఈమెతో సేవలు చేయించుకో, పొరపాట్లు జరిగితే క్షమించాలి అని చెప్పి పార్వతిని శివుడికి అప్పగించి మేనకతో కలిసి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అది మొదలు పార్వతి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శివుడికి సేవలు చేసి ఆయనకు కావలసిన పువ్వులు, పండ్లు, నీరు తెచ్చిపెట్టి ఇంటికి వెళ్ళి తాను శివుడికి చేసిన సేవలు ప్రతిరోజు తన తల్లిదండ్రులకు చెబుతూ ఉండేది. శోణితాపురానికి తిరిగి వచ్చిన తారకుడు కొంతకాలం ఉండి స్వర్గానికి సైన్యంతో సహా వెళ్ళి దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చుని దేవతల చేత సేవలు చేయించుకుంటూ లోకాలను బాధించడం మొదలుపెట్టాడు. అతను మునుల యజ్ఞాలకు ఆటంకాలు కలిగించాడు, తపస్సులను జరగనివ్వలేదు. దేవేంద్రుడు మొదలైన వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వరాలు పొందిన గర్వంతో తారకుడు తమను పెట్టే హింసల గురించి వేడుకున్నాడు. బ్రహ్మ తారకుడి దగ్గరకు వెళ్ళి, తారక, నువ్వు 3 లోకాలను గెలిచావు కదా, నీ శోణితాపురం నుంచే నువ్వు లోకాలను పాలిస్తూ ఉండు. స్వర్గాన్ని దేవేంద్రుడికే ఉండనివ్వు. నీకు దేవతలకు మధ్య గొడవ దేనికి అని మంచి మాటలు చెప్పాడు. తారకుడు బ్రహ్మ మాటను పాటించి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చేసి తాను శోణితాపురానికి వెళ్ళి
అక్కడి నుంచే 3 లోకాలను పాలించడం మొదలుపెట్టాడు. అతను శివుణ్ణి పూజిస్తూ సంతోషంగా ఉన్నాడు. ఇంద్రుడు స్వర్గాన్ని తిరిగి పొంది కూడా తాను మరొకడి అధికారం కింద పాలన చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడి తమ గురువు అయిన బృహస్పతిని పిలిపించి, గురుదేవా, 3 లోకాలకు అధిపతి అయిన నేను తారకుడి కింద సేవకుడిగా ఉండటం చాలా అవమానకరంగా ఉంది. ఇలాంటి అవమానంతో బతికే కన్నా చావడమే మేలు. దీనికి పరిష్కారం తారకుడి చావే. మీకు తెలియని ఆలోచనలు ఉండవు. ఈ తారకుడు చనిపోయే మార్గం ఏదైనా ఉంటే ఆలోచించి చెప్పు అన్నాడు. మనం బ్రహ్మనే ఆలోచన అడగడం మంచిది. తారకుడి బలం పెరగడానికి కారణం ఆయనే అన్నాడు బృహస్పతి. అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తారకుడు చనిపోయే ఉపాయం చెప్పమని ఆయన్ను అడిగారు. శివుడి వీర్యం వల్ల పుట్టిన వాడి చేతిలో తప్ప తారకుడికి చావు లేదు. నేను వాడికి అలా వరం ఇచ్చాను. సతీదేవి మరణంతో కోరికలను వదిలిపెట్టి శివుడు కైలాస పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సతీదేవి హిమవంతుడి కుమార్తెగా పుట్టి శివుడికి సేవలు చేస్తుంది. ఆమె తన మనసులో శివుణ్ణి తన భర్తగా కోరుకుంటుంది. మీరు ఎలాగైనా శివుడికి పార్వతి మీద ప్రేమ కలిగేలా చేసి వారికి పెళ్లి జరిపించగలిగితే శివపార్వతులకు పుట్టే కొడుకు తారకుణ్ణి చంపుతాడు అని చెప్పి బ్రహ్మ దేవతలను పంపించేశాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం. స్టే ట్యూన్.